ఎంఏ ఎంఈడి పీజీటీఈ రిటైర్డ్ టీచర్ 6 నుంచి 10 తరగతుల వరకు సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ రైటర్ వారు. అలాగే పునాది మాడ్యూల్స్కి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎడిటర్గా ఉన్నారు. ఎస్సీఆర్టీ హైదరాబాద్కి వారు స్టేట్ రిసోర్స్ పర్సన్గా కూడా ఉన్నారు. అలాగే మనందరికీ తెలుసు దక్షిణ మధ్య క్షేత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకి విద్యాభారతికి వారు కార్యదర్శిగా ఉన్నారు. అలాగే మన సరస్వతి విద్యాపీఠం పాఠశాలల్లో పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నది. వారికి ఈరోజు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం లక్ష్మణరావు గారు. శ్రీ లక్ష్మణరావు గారిని ఈరోజు కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మణరావు గారు. వాయిస్ క్లియర్ ఉందండి, వినిపిస్తుందా? క్లియర్గా ఉందండి. మిగిలిన వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకోండి. ఆవుల రమేష్ గారు వీడియో ఆపండి. ప్రారంభించండి లక్ష్మణరావు గారు. స్క్రీన్ షేర్ ఇంకెవరైనా చేస్తున్నారండి? స్క్రీన్ షేర్ రామాంజల్ గారు. స్క్రీన్ షేర్ ఇంకెవరైనా చేస్తున్నారా? చేయట్లేదు జీ. మీ దగ్గర ఆప్షన్ మీకుందా జీ? మీకు ఆప్షన్ ఇచ్చారు కానీ ఇస్తారా? వచ్చింది జీ. వచ్చింది జీ. స్క్రీన్ కనిపిస్తుందా? షేర్ అవుతోంది. ఓకే, కనిపిస్తోందండి. కనపడుతుంది. ఒక్క క్షణం, ఇది ఫుల్ స్క్రీన్ వస్తుందా చూస్తాను. ఫుల్ స్క్రీన్ వచ్చిందండి. అందరికీ నమస్కారం అండి. హోస్ట్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే అందరినీ మ్యూట్లో ఉంచినట్టయితే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ పెద్దలు, వివిధ బాధ్యతలు ఉన్నటువంటి కమిటీ సభ్యులు, ప్రధానాచార్యులు, ఆచార్యులు, ఇంకా ప్రతిభాగి కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఏమంటే డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. ఇది క్లియర్ గానే ఉంది జీ, వినపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ రావట్లేదు. సార్ నాకు వాట్సాప్ చేస్తారు జీ ఒకసారి. నెక్స్ట్ స్లైడ్ రావట్లేదు. మీకు వాట్సాప్ చేయనా? మీరు వాట్సాప్ చేసేయండి, వారు అక్కడి నుంచి షేర్ చేస్తారు. ఎవరికి చేయాలి? మూర్తి గారు, సూర్యనామూర్తి గారు చేయనా? చేసేయండి, నేను రామాంజలి గారికి పంపిస్తా.
పంపాను. వచ్చిందండి, నేను వర్క్ షేర్ చేస్తాను. రామాంజనేయులు గారు పంపిణీ చూడండి. జగదీష్ జీ నాకు ఆప్షన్ ఇవ్వండి జీ, షేర్ ఆప్షన్ ప్రారంభిస్తారు ఈలోపు. మీకు పంపించాను రామాంజనేయులు గారు. ఎవరి దగ్గర ఉంది అది? రామాంజనేయులు గారు మీరు చేస్తున్నారా? జీ ఒక నిమిషం జీ, చేస్తాను జీ, ఆ, ఈలోపు స్టార్ట్ ఓకే. చేయండి జీ. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళండి. మంజల్ గారు, వినిపిస్తుందండి? వినిపిస్తోందండి. సూర్యనారాయణమూర్తి గారు కంటిన్యూ చేయనా? చేయండి చేయండి. సూర్యనారాయణమూర్తి గారు. సూర్యనారాయణమూర్తి గారు మ్యూట్లో ఉన్నారు.
ఇంకెవరైనా రెస్పాండ్ కండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా? వినపడుతుందండి. జీ వినపడుతుందండి. జగదీష్ షేర్ ఆప్షన్ అండి. రైట్. ఎవరున్నారు? అసలు ఎవరు రెస్పాన్స్ రావట్లేదు ఎవరిది? మీ వాయిస్ క్లియర్ గా ఉందండి, వినపడుతుందండి. శ్రీనివాసులు గారు వినపడుతుందండి. మీరు ప్రారంభించండి, మీరు చెప్పండి. వినిపిస్తుంది బాగానే. హరి ఓం. వారికి మన వాయిస్ వినపడట్లేదండి సూర్యనారాయణమూర్తి గారు. ఆ? వారికి మన వాయిస్ వినపడుతున్నట్లేదు. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో మరి. ఫోన్ చేయనా? వస్తే మంచిది. లక్ష్మణరావు గారు, వారికి మన వాయిస్ వినపడట్లేదండి. అందరికీ నమస్కారం మరొకసారి. ఈరోజు కాలాంశంలో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లేదా హోలిస్టిక్ లెర్నింగ్ అనే విషయాన్ని తీసుకున్నాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డాక్యుమెంట్ బయటికి వచ్చినప్పటి నుంచి దాని మీద అనేక రకాల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. విద్యాభారతి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయడానికి అగ్రస్థాయిలో నిలబడి ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విత్ వర్డ్ అండ్ స్పిరిట్ అంటాము, ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో దశల వారీగా ఆచార్యులకు ప్రధానాచార్యులకు అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. అందులో ఇప్పుడు జరుగుతూ ఉన్నది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో కేవలము ఎన్ఈపిలో ఉన్న అంశాలు ఏమిటి, ఈసీసీఈ ఏమని చెప్తోంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఏం చెప్తోంది, టీచర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏ మార్పులు వస్తున్నాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏ మార్పులు వస్తున్నాయి, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతూ ఉన్నది, ఇలా ఏరియా వైజ్గా మనము ఓవరాల్ ప్రజెంటేషన్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ నడుస్తూ ఉన్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పొందుపరిచిన అనేక అంశాలను మన స్కూల్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా లిస్ట్ అవుట్ చేసి వాటి మీద సెకండ్ ఫేజ్ ఒక్కొక్క అంశం మీద కాస్త డెప్త్గా అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నము కొనసాగుతూ ఉన్నది. నాకంటే ముందు చాలా పెద్దలు, అనుభవజ్ఞులు మీకు వేరువేరు అంశాల మీద క్లాసెస్ తీసుకున్నారు. నేను ఆ అంశాల జోలికి వెళ్లకుండా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మీద మాత్రమే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. థర్డ్ ఫేజ్ ఉంటుంది మళ్ళీ మనందరికీ. కరోనా థర్డ్ వేవ్ లాగా థర్డ్ ఫేజ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడేమో థియరిటికల్గా చూస్తూ ఉన్నాము. వీటిని క్లాస్ రూమ్ ప్రాసెస్కి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి లింకప్ చేయడం ఎలా, యాక్టివిటీస్ రూపొందించడం ఎలా, క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మార్చటం ఎలా, దానికి యాక్టివిటీస్ రూపొందించటం ఎలా, టీచింగ్ మెథడ్స్, టెక్నిక్స్, ప్రాసెస్ ఏ విధంగా మారబోతూ ఉన్నది, మీ టెక్స్ట్ బుక్లో ఏముంది, దానికి ఇవన్నీ ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో గ్రూపులుగా కూర్చోబెట్టి మీ అందరికీ థర్డ్ ఫేజ్ అతి త్వరలో రాబోతూ ఉన్నది. కాబట్టి ఒక్కొక్క అంశం మీద సమగ్రమైనటువంటి అవగాహన పెంచుకునే ప్రయత్నము చేసి
ఆ యాక్టివిటీస్ రూపొందించే థర్డ్ ఫేజ్ కి సిద్ధమయ్యేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనగానే మనము ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్టయితే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఎందుకు అనేది మనకు అర్థమవుతుంది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ ద అబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మనము బిఎడ్లో, ఎంఎడ్లో, డిఎడ్లో చదివాము. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో వస్తుంది. శిశువు యొక్క సమగ్ర వికాసము కోసమే విద్య అనేది వస్తుంది. స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ చదివినట్టయితే అందులో నెక్స్ట్ 3 అంశాలు మనకు కనిపిస్తాయి, 4 కూడా కనిపిస్తాయి స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో. ఎందుకంటే భారతదేశము ఆదర్శవాదము మీద ఆధారపడినటువంటిది. మనం ఏది తీసుకున్నా అది సమాజానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి అని చెప్తాము. దాని బేస్ చేసుకుని డెవలప్ అయినటువంటి ఫిలాసఫీలో ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ మ్యాన్ మేకింగ్, ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటిది. అయితే స్వామి వివేకానంద స్వయంగా తాను కనిపెట్టి చెప్పింది కాదు. ఇది కేనోపనిషత్తులో, తైత్తరీయోపనిషత్తులో ఉన్నటువంటి విషయాన్ని వారు కోట్ చేశారు. భారతీయ ఉపనిషత్తులు చెబుతున్న అంశం ఏమిటి అంటే శిక్ష సంపూర్ణ మానవుణ్ణి తయారు చేస్తుంది. భారతదేశంలో పరావిద్య, అపరావిద్య అని 2 ఉండేవి. వాటి ద్వారా ఒకవైపు లౌకిక విద్య, మరొక వైపు ఆధ్యాత్మిక విద్య పొందిన వాడై మనిషి సంపూర్ణ మానవుడు అయ్యేవాడు. దానిని మనం ఇప్పుడు ఫిలాసఫీలో తీసుకున్నాం. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ బిహేవియర్ చేంజింగ్. మీరు మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివితే ఇది కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ బ్రింగింగ్ చేంజెస్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ది చైల్డ్ అని అంటాడు స్వామి మహాత్మా గాంధీ. ప్రవర్తనలో మార్పు తెచ్చేది విద్య. కానీ ప్రవర్తనలో ఇప్పుడున్నటువంటి విద్య మార్పు తెస్తూ ఉన్నదా? చదువు కేవలం మార్కులకు పరిమితమయ్యింది, మార్పులకు పరిమితము కాలేదు. కాబట్టి బిహేవియర్ను కూడా మార్చగలగాలి అని ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ చెప్తూ ఉంది. అట్లాగే స్వామి వివేకానంద మరొక మాట ఏం చెప్తారంటే విద్య అనేది మనం ఏదో బయట నుంచి ఇచ్చేది కాదు. వెస్ట్రన్ ఫిలాసఫీలో ఎడ్యుకేషన్ అనేది శిశువుకు మనం ఏది చెబితే అది వాడు నేర్చుకొని వాడు అదే అవుతాడు. దీన్ని బిఎడ్ ఫిలాసఫీలో టాబులారసా అని పిలుస్తాం. టాబులారసా అంటే శిశువు యొక్క హృదయము, శిశువు యొక్క బ్రెయిన్ ఒక వైట్ పేపర్ లాంటిది. దాని మీద మనం ఏది రాస్తే వాడు అదే అవుతాడు అని వెస్ట్రన్ ఫిలాసఫీ చెప్తుంది. కానీ భారతీయ ఫిలాసఫీ, భారతీయ ఉపనిషత్తు చెప్పిన వాక్యాన్ని స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. శిశువులో అంతర్నిహితంగా అనేక గుణాలు ఉన్నాయి, వాటిని వికసింపజేయడం మాత్రమే మన పని అని చెప్పాడు. దానితో పాటు మనము మోరల్ ఎడ్యుకేషన్లో చెప్తాము సాక్షర రివర్స్ చేస్తే రాక్షస అని. వితౌట్ క్యారెక్టర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్? క్యారెక్టర్ బిల్డింగ్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. శీల నిర్మాణమే విద్య యొక్క పరమావధిగా మన భారతదేశంలో చెప్తాము. చదువుతో పాటు సంస్కారం రావాలి. సంస్కారం వస్తేనే అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఒక్క సంస్కారమే కాదు, హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఎన్ని అంశాలు కూడి ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, ఇవాళ జరుగుతున్నటువంటి బోధనా విధానం అంతా కూడా ఈ స్లైడ్లో మనకు కనిపిస్తుంది. కంపార్ట్మెంటలైజేషన్ మనకు కనిపిస్తుంది. కంపార్ట్మెంటలైజేషన్ ఆర్ సెగ్మెంటేషన్ అంటే మనం ఏది చెప్పినా దాన్ని డివైడ్ చేసి భాగములుగా చెబుతున్నాము. భాగములుగా చెప్పడము హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కాదు. ఉదాహరణకి శిశు తరగతిలో లేదా ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్లో, నర్సరీ క్లాసెస్లో ఆల్ఫాబెట్ ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు
ఏబిసిడిలు మాత్రమే చెబుతున్నారు. అక్షరాలను అక్షరాలుగా మాత్రమే చెప్పడం కంపార్ట్మెంటలైజేషన్, సెగ్మెంటేషన్. దానిని హోలిస్టిక్ గా మార్చాలంటే మీరు సెంటెన్సెస్ చెప్పాలి. ఆ సెంటెన్సెస్ లో ఇంట్రడ్యూస్ చేయవలసినటువంటి ఆల్ఫాబెట్ ని ఐడెంటిఫై చేసి డిఫరెంట్ కలర్ లో దాన్ని ఎక్స్పోజ్ చేసినట్టయితే అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 2014కు ముందు ఉన్న 1వ తరగతి పుస్తకంలో అమ్మ అరటితో వచ్చింది, అయ్యా అరకతో వచ్చాడు, అక్కడ అరటి ఇక్కడ అరక, ఇలా వాక్యాలు ఉండేవి. ఆ అనే అక్షరము డిఫరెంట్ కలర్ లో ఉండేది. పిల్లవాడు దానిని గ్రాఫికల్ గా చూసి ముద్ర వేసుకునేవాడు. ఆ తరువాత వ్రాయడం అనేది ప్రారంభమయ్యేది. ఇది హోలిస్టిక్ ఎడ్యుకేషన్. పలక మీద స్లేట్ మీద అక్షరాలు పెట్టించి దిద్దించడము కంపార్ట్మెంటలైజేషన్. మానవ శరీరాన్ని మీరు పరిచయం చేస్తారు. ఇది హెడ్, హెచ్ ఫర్ హెడ్, హెచ్ ఫర్ హ్యాండ్, ఎన్ ఫర్ నోస్, ఎల్ ఫర్ లిప్, ఇవి అభ్యాసం చేపిస్తారు. ఇవి ఇంట్రడ్యూస్ చేయడము కూడా సెగ్మెంటేషనే. మనిషి శరీరము మొత్తం చూపించాలి. పేజీ నిండా మనిషి శరీరము బొమ్మ ఉండాలి. అప్పుడు ఆ మనిషి యొక్క తల, ఆ మనిషి యొక్క ముక్కు, ఆ మనిషి యొక్క చెంపలు, ఇలా మనము చెబితే దట్ ఈజ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. ఈవేళ మనము గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే వాళ్ళు హోలిస్టిక్ డయాగ్నోసిస్ చేస్తున్నారు. మనకు కొన్ని సందర్భాల్లో అది వ్యతిరేకంగా ఉపయోగంలో ఉన్నప్పటికీ మీకు జ్వరం వచ్చిందని వెళితే రకరకాల టెస్టులు చేస్తారు. ఒక రకంగా అది దురుపయోగం అవుతున్నది. కానీ మీరు హోమియో మెడిసిన్ దగ్గరికి వెళితే, హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన ఒక 1000 ప్రశ్నలు వేస్తాడు మిమ్మల్ని. 1000 ప్రశ్నలు ఎందుకు వేస్తాడు? మీరేదో కాళ్ళు లాగుతున్నాయని హాస్పిటల్ వెళితే అక్కడ మీరేమి తిన్నారు, మీకు చలి గాలి ఇష్టమా, వేడి గాలి ఇష్టమా, చల్లటి పదార్థాలు తింటారా, వేడి పదార్థాలు తింటారా, సంబంధము లేని అనేక ప్రశ్నలు వేసి మన బీపీ పెంచుతాడు ఆయన. కానీ అది డయాగ్నోసిస్ లో హోలిస్టిక్ అప్రోచ్. మీకెందుకు ఇలా అయ్యిందో ఆయన పూర్తిగా తెలుసుకోవడం కోసము చేసే ప్రయత్నము, తద్వారా జరిగే ట్రీట్మెంట్ మీ మూలమైన ఆ రోగానికి మూలమైన దానిని అది పరిష్కారం చేయగలుగుతుంది. అట్లాగే దేశం యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ, దేశాభివృద్ధి అంటే హోలిస్టిక్ గా చెప్పాలంటే ఏమి అభివృద్ధి? ఇప్పుడు లిటరసీ రేట్ 90% దాటిందనుకోండి, అది దేశం యొక్క అభివృద్ధికి సింబల్ అవుతుందా? కాబట్టి అది ఒక్కటే సింబల్. లిటరసీ రేట్ ఒక్కటే కాదు, లిటరసీ రేట్ వెంట ఉండాల్సిన మరొక లక్షణం ఉంది. వాళ్ళు ఎలా తయారయ్యారు, వాళ్ళు ఎలాంటి సిటిజన్స్ ఆ దేశంలో, అలాగే వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, పొలిటికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, కల్చరల్ డెవలప్మెంట్, ఎథిక్స్ లో ఎలా ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నట్టయితే అప్పుడు ఆ దేశాన్ని డెవలప్డ్ కంట్రీ అని పిలుస్తాం. అట్లానే ఉదాహరణకు మనం ఇంట్లో మనం భోజనం చేస్తాం. మనం చేసే భోజనములో ఏమేమి ఉంటే అది హోలిస్టిక్ అవుతుంది. మీ ఇంట్లో అన్నము ఒక కర్రీ మాత్రమే ఉంది, ఆ అన్నము ఆ కర్రీ మొత్తం తినేస్తే అది హోలిస్టిక్ కాదు, అది మళ్ళీ కంపార్ట్మెంటలైజేషనే, సెగ్మెంటేషనే. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని సమపాళ్లలో మన శరీరానికి అందిస్తే అది హోలిస్టిక్ భోజనం అవుతుంది. కాబట్టి మన పిల్లలు మల్టిపుల్ వేస్ లో ఆలోచించడానికి వీలుగా మన తరగతి గది అభ్యసనము ఉంటే అప్పుడు అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. పిల్లలు చేసేది హోలిస్టిక్ లెర్నింగ్ అవుతుంది. హోలిస్టిక్ లెర్నింగ్ ఎలా ఉంటుంది అంటే
తరగతి గదిలో ప్రారంభమైనటువంటి అభ్యసనము జీవితాంతము కొనసాగేలా ఉండాలి. హోలిస్టిక్ లెర్నింగ్ లీడ్స్ టు లైఫ్ లాంగ్ లెర్నింగ్. అభ్యసనము మాతృగర్భములో ప్రారంభమయ్యి భూగర్భములో కలిసేదాకా కొనసాగుతుంది. మనము 8వ తరగతిలో చెప్పింది పిల్లవాడికి 2 సంవత్సరాల తర్వాత గుర్తుంటుందా? ఆ గుర్తుండడానికి కావలసిన మార్గము హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లో మనం లభించేలా చేస్తాము. నెక్స్ట్ స్లైడ్. కాబట్టి దీన్ని హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మనము తరగతి గదిలో ఇంప్లిమెంట్ చెయ్యాలంటే మన లోపల రావాల్సిన మార్పులేమిటి? నేను ఇందాక మానవ శరీర భాగాల గురించి ఉదాహరణ చెప్పాను. ఇక్కడ మరొక ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉన్నది. హౌ డు వి ఇంట్రడ్యూస్ అన్ ఎలిఫెంట్ టు ద చిల్డ్రన్? ఒక ఎలిఫెంట్ ని పరిచయం చేయాలంటే పార్ట్ వైజ్ గా చేస్తాం. హెడ్ వేరు, ట్రంక్ వేరు, ఎలిఫెంట్ కి సంబంధించిన ఇయర్స్, బెల్లి, టెయిల్, థిక్ లెగ్స్, ఐస్, నెక్, ఈ అన్నింటినీ కూడా వేరువేరుగా చేస్తే పిల్లవాడికి ఎలిఫెంట్ ఎలా ఉంటుందో తెలియదు. పిల్లవాడికి ఎలిఫెంట్ ఎలా ఉంటుందో తెలియాలంటే కంప్లీట్ హోల్ బాడీ ఆఫ్ ద ఎలిఫెంట్ క్యాన్ బి ప్రెసెంటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆ తర్వాత మీరు ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేసి ఇవేంటి 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 అని అడగవచ్చు. అట్లానే ఒక చెట్టు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఇంకా మీరు ఏది తీసుకున్నప్పటికీ దాని యొక్క సమగ్ర రూపకల్పన పిల్లలకు చేయగలిగితే అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. కాబట్టి మనందరము కూడా ఈ సెగ్మెంటేషన్ ఫ్రేమ్ నుండి బయటపడాలి. మీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా మీకు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు, క్లాసులు తీసుకున్న వాళ్ళు బహుశా చెప్పి ఉంటారు. మనము ఫిజిక్స్ అంటే కేవలం ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయో, ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయో, ఎన్ని మైనర్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఎన్ని మేజర్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే చెబితే అది మళ్ళీ సెగ్మెంటేషనే. దానిని లైఫ్కి లింక్ చేయగలుగుతామా? దానిని మ్యూజిక్కి లింక్ చేయగలుగుతామా? దాని ఆధారంగా ఒక సాంగ్ క్రియేట్ చేయగలుగుతామా? దాని ఆధారంగా పిల్లల లోపల వాల్యూస్ డెవలప్ చేయగలుగుతామా? సంపూర్ణ మానవుణ్ణి తయారు చేయడానికి నీకు ఇచ్చిన ఫిజిక్స్ లోని ఆ లెసన్ లోని ఆ పారాగ్రాఫ్ లో ఉండే కంటెంట్ ఏ విధంగా చేరుతుంది? లాంగ్వేజెస్ లో ఒక లెసన్ ఉంటే కేవలం స్టోరీ చెప్పడానికేనా? దాని ఆధారంగా మనము అబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని అచీవ్ చేయడానికి చేయాల్సిన పని ఏమి? అప్పుడు అది హోలిస్టిక్ టీచింగ్ అవుతుంది. అది హోలిస్టిక్ లెర్నింగ్ కి దారి తీస్తుంది. టీచింగ్, లెర్నింగ్ ఎప్పుడైతే హోలిస్టిక్ అప్రోచ్ లో ఉంటాయో అప్పుడు దానిని మనము హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినటువంటి అంశాలను నేను మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను. మనకు సాధారణంగా కరికులర్ ఏరియాస్ ఉంటాయి, కో కరికులర్ ఏరియాస్ ఉంటాయి, ఎక్స్ట్రా కరికులర్ ఏరియాస్ ఉంటాయి. మనంతా బీఈడిలో చదివాము. మనము కరికులర్ అంటే మనకున్నటువంటి సబ్జెక్ట్స్ 3 లాంగ్వేజెస్, 3 ఆప్షనల్స్, నాన్ లాంగ్వేజెస్, బయాలజికల్ సైన్స్ కూడా కలిపితే 4 కావచ్చు. మొత్తం మీద సైన్సెస్, మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, వీటిని కరికులర్ అని పిలుస్తాం. కో కరికులర్ కూడా ఉంటాయి. వాల్యూ ఎడ్యుకేషన్ ఉంది, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంది, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నది. ఇవి కో కరికులర్ కిందికి వస్తాయి. అలాగే ఎస్సే రైటింగ్ పెడతాము, స్పోర్ట్స్ పెడతాము, క్విజ్ పెడతాము, ఎలక్యూషన్ పెడతాము. ఇవి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవుతాయి. హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో దీనికి సంబంధించిన డిఫరెన్స్ ఉండదు. ఈ మూడింటికి సెగ్మెంటేషన్ ఉండదు, సెపరేషన్ ఉండదు. అలాగే నో సెపరేషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ వొకేషనల్.
ఇప్పుడు మనకి అకాడమిక్ వేరు, వొకేషనల్ వేరు ఉంది. ఇంటర్మీడియట్ లో వొకేషనల్ సబ్జెక్ట్ వేరు తీసుకుంటాడు, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. కరికులర్ లో ఫాస్ట్ ఉండేటటువంటి పిల్లలు ఎక్స్ట్రా కరికులర్స్ లో ఫాస్ట్ లేకపోవచ్చు. మీరు ఒక 2 పేజీల మ్యాటర్ చెప్పేస్తే మరుసటి రోజు కొంతమంది పిల్లలు ఆ పేజెస్ లో ఉన్న మ్యాటర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ప్రెజెంటేషన్ చేస్తారు. కానీ గ్రౌండ్కు వెళితే కబడ్డీ ఆడమంటే ఆ పిల్లలు ఆడలేరు. మరికొందరు పిల్లలు కబడ్డీ బాగా ఆడతారు, ఖోఖో బాగా ఆడతారు, కానీ ఒక 4 ప్రశ్నలకు జవాబులు చెప్పమంటే చెప్పలేరు. కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెయ్యలేరు. కొంతమంది కాన్సెప్ట్స్ బాగా చేస్తారు, 100కి 100 మార్క్స్ వస్తాయి, కానీ డ్రాయింగ్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి. మీరు చూడండి, చదువులో క్లెవర్ ఉండే పిల్లలు మీరు ఏదైనా సైన్స్లోనో మ్యాథ్స్లోనో డ్రాయింగ్ పని ఇస్తే, మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ వర్క్ ఇస్తే, ఒక గ్రాఫ్ షీట్ తయారు చేయమని అంటే క్లెవర్ స్టూడెంట్, ద టాపర్ ఇన్ ద క్లాస్ టేక్స్ హెల్ప్ ఫ్రమ్ ద డల్ స్టూడెంట్. వై? దట్ డల్ స్టూడెంట్ ఈజ్ మాస్టర్ ఇన్ డ్రాయింగ్. ఈ క్లెవర్ స్టూడెంట్కి సన్నగా లైన్ గీయరాదు. కాబట్టి వీటన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసినప్పుడు అది హోలిస్టిక్ అవుతుంది. అలాగే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మ్యాథ్స్ ఇలా విభాగాలు లేవు. వీటన్నింటికి సమప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది హోలిస్టిక్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, మన దేశంలో 64 కళలు ఉన్నవి, ఫైన్ ఆర్ట్స్. డిఫరెంట్ ఫైన్ ఆర్ట్స్ లో పిల్లలకి ఎందులో టేస్ట్ ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. రెండవది, మీరు తీసుకున్న టెక్స్ట్ లో ఫైన్ ఆర్ట్స్ లో దేనికి లింక్ చేయడానికి వీలుగా ఉంది. వొకేషనల్ ఏరియాస్ లో మీ టెక్స్ట్ కి లింకప్ ఎలా చేయడానికి అవకాశం ఉంది. ఇవి మనం ఆలోచించి మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని మార్చుకుంటే దట్ ప్రాసెస్ లీడ్స్ టు హోలిస్టిక్ ఎడ్యుకేషన్. దానికోసమే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టాక్స్ అబౌట్ 21st century స్కిల్స్. 21st century స్కిల్స్ లో కొలాబరేటివ్ లెర్నింగ్, క్రియేటివ్ లెర్నింగ్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, అలాగే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పారు. ఇవన్నీ మీరు తరగతి గదిలో ఇంప్లిమెంట్ చేయడానికి వీలైన ప్రణాళిక వేసుకొని మీ తరగతి గది అభ్యసనాన్ని, టిఎల్పి మీన్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఎప్పుడైతే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మారుతుందో అప్పుడు పిల్లలు వీటన్నింటిలో పర్ఫెక్ట్ కావడానికి అవకాశం వస్తుంది. నేను ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. 21st century స్కిల్స్ అనేవి పిల్లల నుండి మనము ఆశించే కాంపిటెన్సీస్, కానీ వాటి కోసము మీకు ఇంతకుముందు బోధనలో వచ్చిన మార్పులు అనే టాపిక్ లో కవర్ అయ్యి ఉంటుంది. ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, క్వశ్చనేర్ బేస్డ్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్, అలాగే నలుగురు కలిసి ఒక ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్టును ప్రజెంట్ చేయటం. ఈ కొత్త సిస్టమ్ క్లాస్ రూమ్ స్కిల్స్ ఎప్పుడైతే మీరు మార్చుతారో అప్పుడు వాళ్ళు అచీవ్ చేయాల్సినటువంటి స్కిల్స్ ని మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ అపాన్ ద టీచర్స్ యాటిట్యూడ్. టీచర్స్ యొక్క యాటిట్యూడ్ మారాలి. టీచర్స్ యొక్క యాటిట్యూడ్ ఎట్లా మారాలి అంటే మన బోధనకి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ని మనము యాడ్ చేయాలి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేవి లెసన్ ప్లాన్ లో యాడ్ చేసుకునే పరిస్థితి రావాలి. మనము వాటర్ గురించి చెప్తాము, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది, ఎన్ని లేయర్స్ ఉన్నవి, ఇంటర్నల్ లేయర్ ఏంటి, ఎక్స్టర్నల్ లేయర్ ఏంటి, డీపర్ లేయర్ ఏంటిది, ఆ లేయర్ బయటికి ఎట్లా వస్తుంది, ఈ అన్ని మాటలు మాట్లాడతాము. రివర్స్ గురించి చెప్తాము, ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రయాణం చేసింది, ఎక్కడ డ్యామ్స్ కట్టారు, దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాము. కానీ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్.
ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మీ ఇంట్లో కూడా వాటర్ని చాలా జాగ్రత్తగా వాడండి అని ఎప్పుడైతే మనము చెప్తామో అప్పుడు నీ లెసన్ హోలిస్టిక్ దారి తీస్తుంది అని అర్థము. ఎక్కడెక్కడ ఏ ఏ అంశాలు జోడించాలో ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ జోడిస్తూ వెళితే, వాటి మాపనము కూడా చేస్తూ వెళితే అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ లో ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ స్లైడ్ లో మ్యాన్ మేకింగ్, ఒక సంపూర్ణ పరిపూర్ణ మానవుణ్ణి తయారు చేయాలంటే వానికి ఎథిక్స్ అండ్ వాల్యూస్ రావాలి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ మనం సపరేట్ చెబితే రావు, మీరు నిరంతరం చెప్పే సబ్జెక్ట్కి లింకప్ చేస్తూ చెబితే వస్తాయి. అలాగే బ్లూమ్స్ టాక్సానమీ మీరంతా చదివి ఉంటారు, బెంజమిన్ బ్లూమ్స్. మన దగ్గర కూడా ఇది ఉంది, ఇది నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తుంది. బెంజమిన్ బ్లూమ్స్ ఏం చెప్తాడంటే ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ 3 డొమైన్స్. 3 డొమైన్స్ కింద ఇవ్వడం జరిగింది. కాగ్నిటివ్ డొమైన్, ఇది జ్ఞానానికి సంబంధించినది. కాగ్నిటివ్ డొమైన్ అనేది జ్ఞానానికి సంబంధించింది, కంటెంట్కి సంబంధించింది, ఇన్ఫర్మేషన్కి సంబంధించినది. మనం ఎంతసేపు దీని మీదనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రెండవది అఫెక్టివ్ డొమైన్, ఇది హృదయానికి సంబంధించినది. నేను అక్కడ పక్కన రాశాను, కాగ్నిటివ్ డొమైన్ ఈజ్ ఫర్ హెడ్, అఫెక్టివ్ డొమైన్ ఈజ్ ఫర్ హార్ట్. మనం ఎప్పుడైనా మన బోధన హెడ్కి రీచ్ అవుతుందా, హార్ట్కి రీచ్ అవుతుందా అని ఎప్పుడైనా ఆలోచించినామా? నేను ఇప్పుడు బోధిస్తున్నది మెదడుకా, నేను ఇప్పుడు బోధిస్తున్నది హృదయానికా అని ఆలోచించాలి. అంటే ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏదైతే, నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రయాణం చేసింది, ఉపనదులు ఎన్ని ఉన్నాయి, డ్యామ్స్ ఎక్కడ కట్టారు, వాటర్ ఎక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కట్టబడినది, ఇవి చెబితే అది కాగ్నిటివ్ డొమైన్. మరి ఆ నీరును ఎంత జాగ్రత్తగా వాడాలి, అప్పుడు అది హార్ట్కు సంబంధించిందిగా మారుతుంది. హెడ్కు సంబంధించింది పరీక్షలకు దారితీస్తుంది, హార్ట్కు సంబంధించింది లైఫ్కు దారితీస్తుంది. ఎప్పుడైతే మీరు లైఫ్కు దారి తీసేలా మీ బోధన మారుస్తారో, కాగ్నిటివ్ నుండి అఫెక్టివ్కు మారుతారో, అప్పుడు వాడు సంపూర్ణ మానవుడు తయారవుతాడు. దాంతో పాటు సైకోమోటార్ డొమైన్ కూడా, అంటే చేతులు కాళ్ళు వీటిని కూడా, అంటే హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి. పిల్లల చేత ఒక థర్మాకోల్ షీట్ మీద కానీ, ఒక డ్రాయింగ్ షీట్ మీద కానీ భారతదేశ పటం తీసి దాని మీద నదులను గీసి వాడు చేతులతో పని చేసి నదుల పేర్లు వ్రాసి ఏ నది ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నది అనేది చేతులతో వాడు పని చేసి చూపిస్తే అప్పుడు చేతులకు కూడా మనము పని చెప్పిన వాళ్ళము అవుతాము. మీ కాన్సెప్ట్ ఏముంది, ఆ కాన్సెప్టులో హెడ్కి చెప్పాల్సింది ఏముంది, ఆ కాన్సెప్ట్ ద్వారా హృదయానికి చెప్పాల్సింది ఏముంది, ఆ కాన్సెప్ట్ ద్వారా చేయించాల్సిన ప్రాజెక్ట్స్ కానీ కార్యకలాపాలు కానీ ఏమున్నాయి, ఈ మూడింటిని సమగ్రంగా మీరు ఆలోచించి ఆ 3 కార్యక్రమాలు చేస్తే దాట్ బికమ్స్ హోలిస్టిక్ లెర్నింగ్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, దానికంటే ముందు ఒకటి దాటిపోయిందే. ఓకే, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కోసము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గివ్స్ వెయిటేజ్ అండ్ ఇంపార్టెన్స్ టు వొకేషనల్ ఎడ్యుకేషన్. నేను ఇందాక 3 H's చెప్పాను, హెడ్, హార్ట్, హ్యాండ్స్ అని. ఈ హ్యాండ్స్కు సంబంధించినదే వొకేషనల్ ఎడ్యుకేషన్. అయితే ఇక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్ని మనము సపరేట్ చేయకూడదు, మళ్ళీ సెగ్మెంటేషన్ అవుతుంది. 6వ తరగతిలో వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రారంభం అవుతుంది, 6th గ్రేడ్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో క్లాసెస్ అనే పదం వాడలేదు, మనకు అలవాటు కాబట్టి అప్పుడప్పుడు క్లాసెస్ అనే పదం వాడతాము.
గ్రేడ్ 6లో వొకేషనల్ ప్రారంభం అవుతుంది. అందులో కొన్ని ఉదాహరణకు రాశాను. గార్డెనింగ్, వర్క్ విత్ క్లే, కార్పెంటరీ, బిల్డింగ్ విత్ బ్లాక్స్. మీకు సంవత్సరములో 10 రోజులు బ్యాగ్లెస్ డేస్ అని ఉంది పాలసీలో. అవి వీటి కోసము. ఎప్పుడైతే చేతులతో రకరకాల పనులు చేసేటటువంటి అవకాశం పిల్లలకు వస్తుందో అప్పుడు హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవాళ నర్సరీ క్లాస్ పిల్లలకు కూడా క్లే ఇచ్చి రకరకాల వస్తువులు వాళ్ళ చేత చేయిస్తూ ఉన్నారు. క్లేతోని వస్తువులు చేయడం వల్ల అది చేతికి నాన్ స్టిక్కీది కూడా దొరుకుతూ ఉన్నది. ఆ నాన్ స్టిక్కీ వితౌట్ కెమికల్స్ ఉండే క్లే తీసుకొచ్చి పిల్లలకిచ్చి రకరకాల షేప్స్ చేపిస్తూ ఉన్నారు, రకరకాల ఆకారాలు తయారు చేపిస్తూ ఉన్నారు. దానివల్ల చిన్న పిల్లల యొక్క కండర వికాసము జరుగుతుంది. కండర నిర్మాణము, కండర వికాసము ఆ దశలో సరిగా జరిగితే మెదడు, మనస్సు, హృదయము, కాళ్ళు, చేతులు సమంగా అభివృద్ధి చెందినప్పుడు, సమంగా అభివృద్ధి చెందడానికి కావలసిన బోధనా విధానము మనము అవలంబించినప్పుడు దాట్ బికమ్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. దానికోసమే టాయ్ బేస్డ్ లెర్నింగ్ అని వచ్చింది. మనం అనేక వస్తువులను తరగతి గదిలోకి తీసుకొస్తాం, వాటితో రకరకాల గేమ్స్ ఆడిపిస్తాము. మార్బల్స్ తీసుకొస్తాము, పిల్లలకి రకరకాల కార్యక్రమాలు. నేను అందుకే చెప్పాను 3rd phase లో వస్తుంది ఇది. మళ్ళీ టాయ్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏమి, టాయ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ టాయ్స్ ని ఏ సబ్జెక్ట్ కి ఎట్లా వాడవచ్చు, వీటి ఆధారంగా నర్చరింగ్ ద సెన్సెస్. మన భారతీయ దృష్టికోణం ఇక్కడ వస్తుంది. పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈసీసీఈలో మీకు చెప్పి ఉంటారు. వాసన ఎట్లా, కళ్ళు మూసుకొని ఫలానాది ఫలానా అని వాసన చూసి పిల్లలు చెప్పగలరా? చెవి దగ్గర ఒక సౌండ్ చేస్తే ఇది ఫలానా సౌండ్ అని చెప్పగలరా? ఒక వస్తువు వాడి నాలుక మీద పెడితే ఇది రుచి చూసి ఇది ఫలానా అని చెప్పగలడా? చర్మానికి ఒకటి తాకిస్తే లేదా ఒక వస్తువు పిల్లడు తాకి టచ్ చేయడం ద్వారా ఇది ఫలానాది అని చెప్పగలడా? ఈ విధంగా మన బోధనా విధానము కొనసాగితే దాట్ బికమ్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. మీ టెక్స్ట్ బుక్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ని ఎక్స్పీరియన్స్ గా మార్చాలి. ఇన్ఫర్మేషన్ ని ఎక్స్పీరియన్స్ గా మార్చాలంటే ఏం చేయాలి? ఉదాహరణకు చెప్తాను. టెక్స్ట్ బుక్ లో 4 పేజీల మ్యాటర్ ఉంది. ఒక కాలాంశంలో మీరు 3 పారాగ్రాఫ్లు తీసుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద 3 paragraphs ఇన్ ద గివెన్ టెక్స్ట్ ఇన్ ద గివెన్ చాప్టర్, దానిని ఎక్స్పీరియన్స్ గా మార్చాలంటే పిల్లలకు కొద్దిసేపు కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళకున్న జ్ఞానాన్ని పరిశీలించి ఆ 3 పారాగ్రాఫ్లని గ్రూపులుగా కూర్చొని పిల్లల్ని చదవమనండి. వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు అభిప్రాయాలు షేర్ చేసుకోనియండి, డౌట్స్ ఉంటే అడగనివ్వండి. వాళ్ళలో వాళ్లకు డౌట్స్ క్లారిఫై కానప్పుడు టీచర్ దగ్గరికి వస్తారు, టీచర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది. వాళ్ళకు కొంత విషయం అర్థం అవుతుంది. అర్థమైన దానిని ఒక్కొక్క గ్రూప్ లీడర్ని కానీ, ఒక గ్రూపులో ఒకరు, రేపు ఇంకొకరు, ఎల్లుండి ఇంకొకరు, అలా ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ ఒక్కొక్కరిని బ్లాక్ బోర్డ్ దగ్గరికి వచ్చి మిగతా వాళ్లకు చెప్పమనండి. అందులో ఏదైనా తెలియంది ఉంటే డిక్షనరీ సహాయం తీసుకోమనండి. ఇంటి దగ్గర తల్లిదండ్రుల ద్వారా కొంత సమాచారం తీసుకోమనండి. ఇంటర్నెట్ లో కొంత సమాచారం తీసుకోమనండి. దిస్ బికమ్స్ ఎక్స్ప్లోరేషన్. ఎక్స్ప్లోరేషన్ కు మీరు ఎప్పుడైతే అవకాశం ఇస్తారో వాళ్ళు ఇంటర్ప్రిటేషన్, అనాలిసిస్ అనే స్కిల్స్ కూడా సంపాదిస్తారు. కేవలం పాఠం మనం చెప్పి పిల్లలకు క్వశ్చన్ ఆన్సర్స్ చెబితే దట్ బికమ్స్ ట్రెడిషనల్ సిస్టమ్ దట్ లీడ్స్ టు రోట్ మెమొరీ. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ రావాలంటే సొంతంగా ఆలోచించడం, సొంతంగా విశ్లేషించడం, ఒక పరిష్కారానికి రావడం, ఒక పరిష్కారం చూపించడం, ఈ స్కిల్స్ పిల్లలకు రావాలి. నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్ స్లైడ్.
ఇవి రావడానికి వీలుగా మన బోధన ఉన్నట్టయితే దానిని మనము హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం. మరి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మన పాఠశాలల్లో కొంతమంది ఆచార్యులు, ఇప్పుడు ఇందులో పాల్గొన్న 600-700 మంది ఆచార్యులు, కొంతమంది దీనిని మా స్కూల్లో, మా క్లాసులో, మా సబ్జెక్ట్కి నేను ఇంప్లిమెంట్ చేసి చూస్తాను అని కొద్దిగా అనిపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేయాల్సిన పని లెర్నింగ్ హౌ టు లెర్న్. పిల్లలకు మీరు చేయాల్సిన పని ఇది. మీరు నేర్పడము కాదు, చదువు నేర్పకండి, చదువుకోవడము ఎలాగో నేర్పండి. మీకు ఏదో ఒక సామెత చెప్తారు, ఆకలితో ఉన్నవాడికి ఆహారముగా మనము చేపలు ఇస్తే వాడు ఆ చేపలన్నీ తినేస్తాడు, తర్వాత అవి అరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ చేపలు కావాలి. కాబట్టి వానికి ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టకూడదు, ఆకలితో ఉన్నవాడికి ఆహారం సంపాదించుకునే మార్గము చూపాలి. లెర్నింగ్ హౌ టు లెర్న్ ఈజ్ ద ఫోకస్ పాయింట్ ఇన్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అలాగే మనందరం కూడా అనేక సంవత్సరాల నుండి ఒక పద్ధతికి అలవాటు పడి ఉన్నాం. ఇందులో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 56, 57 దాకా, 58 దాకా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏముందిలే, ఇంకా 2 ఏళ్ళు అయితే అయిపోతుంది, నాకు శాలువా కప్పుతారులే అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు సర్వీస్ లో. కాబట్టి ఇక్కడ మనకు అలవాటు పడిపోయిన వాళ్ళందరము కూడా ముందు చేయాల్సినది అన్లెర్న్, అంటే మనకి ఇంతకాలం ఉన్న ప్రాక్టీస్ ని మర్చిపోవాలి. అండ్ రీలెర్న్, కొత్తది నేర్చుకోవాలి. పాతది మర్చిపోవాలి, కొత్తది నేర్చుకోవాలి. బహుశా ఇంకా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక కొత్త సిస్టమ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇదే చెప్తారు, అన్లెర్న్ అండ్ రీలెర్న్ అని. జనరేషన్ మారిన కొద్దీ మన సిస్టమ్ మారుతుంది. మన ముందర కూర్చునే పిల్లల యొక్క జనరేషన్ మారుతున్నది. ఇప్పుడు 1G ఫోన్లు ఎవరు వాడరు, 5G వాడతారు. కాబట్టి మనం అప్గ్రేడ్ కావడానికి వీలుగా మనము అన్లెర్న్ చేయాలి, రీలెర్న్ చేయాలి. అలాగే క్లాస్ రూమ్ ఫోకస్ ని ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి, బాగా గమనించండి. క్రామింగ్ ఒకటి, కాంపిటీషన్ ఒకటి, కెరీర్ ఒకటి. ఇవి 3 మాత్రమే ఇవాళ ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి. క్రామింగ్ అంటే పుస్తకంలో ఉన్నదంతా వాడితో చదివించడము, జ్ఞాపకం చేయించడము. కాంపిటీషన్ అంటే పోటీ, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనేది. ఆ తర్వాత కెరీర్, నీ లైఫ్కి ఇది ఎట్లా అదెట్లా అని. వాటి బదులుగా క్యూరియాసిటీ రావాలి, క్రియేటివిటీ రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి పిల్లవానికి. భారతీయ దృష్టికోణంతో మీరందరూ అనేక రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నది నేను కింద చెప్పాను, అది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. పంచకోశ వికాసము జరగడానికి వీలైన విద్య సమగ్ర విద్య. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల వికాసము కోసము మనము ఆధారభూత విషయాలు ఏవైతే 5 మీ అందరికీ తెలిసిన విషయం ఇది. వీటిని కూడా మనము తరగతి గదిలో, తరగతి గది బయట సరైన పద్ధతిలో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నామా? పరీక్షల సమయంలో ఈ 5 అంశాలు నడుస్తూ ఉన్నాయా? పరీక్షలు వచ్చినాయి కాబట్టి మార్కుల కోసం వీటిని మానేస్తూ ఉన్నామా? శిశువు యొక్క అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ వికాసముల కోసము మన పాఠశాలలో సమగ్రమైన ప్రణాళిక ఉండి అది ఆచరణలో ఉండాలి. గోడకు పేస్ట్ చేయడము కాదు. ఎవరైనా వస్తే ఈ పంచకోశ వికాసము మన దగ్గర జరుగుతూ కనిపిస్తే అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. 1-2 స్లైడ్స్ జస్ట్ మీరు చూడడానికి మాత్రమే అవి ఉన్నవి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. గూగుల్లో మీరు వెళితే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మీద ఇలాంటి పిక్చర్స్, నెక్స్ట్ స్లైడ్ చూపించండి, చాలా స్లైడ్స్ ఉన్నవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటి మీద కొద్దిగా వర్క్ చేయండి. 21st సెంచరీ స్కిల్స్ మీకు సపరేట్ అక్కర్లే. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని గూగుల్లో టైప్ చేస్తే ఇలాంటివి చాలా వస్తాయి. క్రిటికల్ థింకింగ్, ఇది రైటా అది రైటా, ఇది కరెక్టా అది కరెక్టా. పిల్లవాడికి నిన్న ద్వంద్వాలు అని చెబుతూ ఉన్నారు, ఏది మనోవికాస దాంట్లో ఇది రైటా అది రైటా, ఇది చేయాలనా అది చేయాలనా. ఇది క్రిటికల్ థింకింగ్. కమ్యూనికేషన్, తన మనసులో ఉన్న భావాలను ఎదుటివానికి సరిగా కమ్యూనికేట్ చేయగలగాలి. కొలాబరేషన్, ఒకరితో కలిసి పని చేయగలగాల. ఇవాళందరికీ ఈగో ప్రాబ్లం ఉన్నది.
ఈ ఇద్దరు టీచర్లకు కూడా ఉన్నది. అమ్మ మీరు ముగ్గురు కలిసి ఒక గ్రూప్ లో కూర్చోండి అంటే ఆమె వద్దు సార్ మా గ్రూప్ లో అంటారు. అంటే కొలాబరేషన్ అనేది లేదు మన దగ్గర. క్రియేటివిటీ, యూ బ్రింగ్ సంథింగ్ న్యూ టు ద ఎగ్జిస్టెన్స్. కొత్తగా ఆలోచించే ఇన్నోవేటివ్ వేకి అవకాశం ఇచ్చేది 21st సెంచరీ స్కిల్స్. నెక్స్ట్, వీటన్నింటికి సమప్రాధాన్యత ఇవ్వడానికి వీలుగా మన యొక్క బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టయితే అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. సమగ్ర మానవుని తయారు చేయడం కోసము సమగ్ర విద్య కావాలి. సమగ్ర విద్య కోసము సపరేట్గా పుస్తకాలు ఉండవు. పుస్తకము ఏదైనా, పాఠము ఏదైనా, సబ్జెక్ట్ ఏదైనా, పద్యభాగమైన గద్యభాగమైన ఇవన్నింటినీ నేను ఇంటిగ్రేట్ చేయగలనా? దేనికి ఆర్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాను, దేనికి మ్యూజిక్ ఇంటిగ్రేట్ చేస్తాను, దేనికి డాన్స్ ఇంటిగ్రేట్ చేస్తాను, దేనికి సమాజంకు లింక్ చేస్తాను, దేనికి వాల్యూస్ లింక్ చేస్తాను. ఆచార్యులు ఇట్లా ఆలోచిస్తే థింకింగ్ ఇన్ మల్టిపుల్ వేస్ ఫ్రమ్ ద టీచర్స్ lead to holistic learning of the children so that the children will become as we are expecting. నెక్స్ట్ స్లైడ్ ఉన్నారా అక్కడ ఎవరడా? యా, ఇది లాస్ట్ స్లైడ్. బహుశా ఒకసారి దీన్ని చూడండి. ఇలాంటివి చాలా ఉన్నవి. కాగ్నిటివ్, సోషల్, ఈస్థెటిక్, స్పిరిచువల్, కార్పోరల్, ఇమోషనల్ ఇవన్నీ కూడా మనము ఇంటిగ్రేట్ చేసుకొని క్లాస్ రూమ్ ప్రాసెస్ ని మార్చితే అప్పుడు అది హోలిస్టిక్ లెర్నింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు డౌట్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ప్రతి పీరియడ్లో ప్రతి సబ్జెక్ట్కి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలా? ఇవన్నీ అట్లా ఇంటిగ్రేట్ కావు. ఓవరాల్గా కంటెంట్ ఏముంది, దీనికి ఏమేమి కలపొచ్చు అని ఆలోచిస్తే సంవత్సరం మొత్తంలో ఈ అన్నింటినీ కలిపి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్. అందరికీ ధన్యవాదములు. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5-10 నిమిషాలు అడగవచ్చు. కొంతమంది వాయిస్ సరిగా లేదు, ఆడిబుల్ లేదు అని పెట్టారు. బహుశా అది నాలాగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏమో అని అనుకుంటూ ఉన్నాను. హ్యాండ్ రైజ్ చేయండి మేడం. ఒకసారి నాగిరెడ్డి గారు సూర్యనారాయణమూర్తి గారు మాట్లాడండి. నాగిరెడ్డి గారు, నాగిరెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. somebody is raising hand. ఏమి అందరూ సైలెన్స్ గానే ఉన్నారు? అయిపోయిందా ప్రోగ్రామ్? పోలా వెంకటేష్ గారు, సున్నామూర్తి గారు, జీ నా వాయిస్ వినపడుతుందా జీ? వినబడుతుంది. హరి ఓం. జీ చెప్పండి. వినిపిస్తుందా లక్ష్మణరావు గారు? వినిపిస్తోందండి ఇప్పుడు? వినిపిస్తోంది. నెమ్మదిగా లో వాయిస్ వస్తుంది.